పడ్డాం, హెలికాప్టర్ని తీసుకెళ్లాం. ఏవియేషన్ సంస్థకు సమాచారం ఇచ్చి హెలిప్యాడ్ ఘటనలో పైలట్ వివరణ కుట్రకోణంపై తేలుస్తాం. 15 రోజుల్లో ఛార్జ్షీట్. సీఏ శ్రీధర్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పాపిరెడ్డిపల్లి హెలిప్యాడ్ ఘటనపై ప్రధాన పైలట్ అనిల్ కుమార్ కిన్ను ఎట్టకేలకు విచారణకు హాజరయ్యారు. మంగళవారం చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన అటార్నీ రత్నదీప్ ముఖర్జీ సమక్షంలో విచారించారు. ఏప్రిల్ 8న సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా వైకాపా అధినేత జగన్కు హెలిప్యాడ్ వద్ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రాణహాని తలపెట్టేందుకు యత్నించారని వైకాపా ఆరోపించింది. ఈ నేపథ్యంలో పలువురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే కో పైలట్ శ్రేయస్ జైన్ విచారించారు. అయితే ప్రధాన పైలట్ 3 సార్లు విచారణ గైర్హాజరయ్యారు. 4వసారి ఎట్టకేలకు విచారణకు రావడంతో విచారణాధికారి శ్రీధర్ ప్రశ్నలు సంధించారు. 3 సార్లు తాకీదులు చేసిన విచారణకు ఎందుకు గైర్హాజరయ్యారు? జగన్ వచ్చిన మీరు తిరిగి వెళ్లకుండా ఎందుకు వదిలి వెళ్లారు? హెలికాప్టర్లో ఏమైనా ఇబ్బంది తలెత్తిందో ఉన్నతాధికారులకు తెలియజేశారా? హెలికాప్టర్ వెనక్కి తీసుకెళ్లేందుకు ఎవరు అనుమతి తీసుకున్నారంటూ విచారణాధికారి ప్రశ్నించారు. ఆరోగ్యం సరిగా లేక సంస్థలో వేరే విధులకు హాజరు కావడంతో విచారణకు రాలేదని పైలట్ వివరించారు. హెలిప్యాడ్ వద్ద భారీగా జనం గుమిగూడారు. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వాళ్ళంతా దూసుకురావడంతో ఆందోళన చెందాం. జనం చుట్టుముట్టి లోపల ఉన్న జగన్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. లోపల ఉన్న వారికి వినబడకపోవడంతో సిగ్నల్ చేస్తూ హెలికాప్టర్పై పిడిగుద్దులు కురిపించారు. ఫ్లెక్స్ పెయిన్ సైడ్ మిర్రర్ చీలింది. జగన్ తీసుకుని గాల్లోకి ఎగిరితే అది పగిలి ప్రమాదం తలెత్తే ఆస్కారం ఉంది. అందుకే వదిలి వెళ్ళిపోయాం. టేకాఫ్ అయ్యే సమయంలో జనం మరోసారి చుట్టుముడితే టెయిల్ రోటర్ వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఏవియేషన్ సంస్థకు సమాచారం అందించి వారి ఆదేశం అథారిటీతోనే జగన్ వదిలి హెలికాప్టర్ వెనక్కి తీసుకెళ్లామని అనిల్ కుమార్ కిన్ను విచారణాధికారికి వివరించారు. అలా వెళ్ళినప్పుడు మీ ప్రమాదం జరగదని సీఏ ప్రశ్నించగా తాను ముందు భాగంలో కంఫర్ట్ జోన్లో ఉంటామని తెలిపారు. మినిమం ఎక్విప్మెంట్ లిస్టులో హెలికాప్టర్ను కంపల్సరీ టేకాఫ్ చేయవచ్చన్నారు. ఉదయం 11:20 నుంచి 2:20 వరకు పైలట్ని విచారించారు. ఇప్పుడు మరి ఎవరు చెప్తారు? ఇది ఓపెన్ కదా. హెలికాప్టర్ ప్రమాదానికి అక్కడ గురైంది అన్నటువంటిది, జనం ఎగబడ్డారు అన్నటువంటిది, పోలీస్ ఫెయిల్యూర్ అన్నటువంటిది. పోలీస్ ఫెయిల్యూర్ని కవర్ చేయడానికి అక్కడ భద్రతా వైఫల్యాన్ని కవర్ చేస్తా అదేదో పైలట్ వాళ్ళే తప్పు చేశారు, అక్కడ ఏమీ జరగలేదు అన్నటువంటిది ఎంతకాలం చెప్పుకొచ్చింది అబద్ధం అని తేలింది కదా. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఎగబడి వచ్చారు, వాళ్లే తప్పు చేశారు అన్నటువంటి కోణంలో వార్తలు రాసుకురావడం, లేకపోతే ఎఫ్ఐఆర్లు కట్టడం, అంటే మోసం చేయడమే కదా పబ్లిక్ని జరిగిపోతుంది. మనకి రాష్ట్రంలో ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అంటే ఒప్పుని తప్పుగా చిత్రీకరించేందుకు చేతిలో ఉన్న వ్యవస్థల్ని ఎలా వాడాలి అన్నటువంటిది బహిరంగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. లేకపోతే సాక్షి చదువు